ఫస్ట్ మనం గులాబ్ జామున్ పిండిని ఒక బౌల్లో వేసుకోవాలి. బాండీలో నూనె వేసుకొని వేడయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ వేడెక్కినంతసేపు చక్కెర పాకాన్ని రెడీ చేసుకుందాం. ఒక కప్పు షుగర్కి 1.5 కప్పు నీళ్ళను పోసుకోవాలి. ఆయిల్ వేడయింది. ఇప్పుడు ముందుగా చేసుకున్న ఉండలన్నీ నూనెలో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పాకం కూడా రెడీగా వస్తుంది. దానిలోకి ఫ్లేవర్ కోసం ఇలాచీల పౌడర్ వేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న ఉండలని గోల్డెన్ రంగులోకి మారినాయి. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చక్కెర పాకం కూడా రెడీ అయ్యింది. ఇప్పుడు గులాబ్ జామున్ అన్నింటినీ పాకంలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గులాబ్ జామున్ అన్నింటినీ పాకంలో 1 గంట సేపు నాననివ్వాలి. After 1 hour, గులాబ్ జాములు అన్నీ రెడీ అయినాయి. మంచి కలర్ కూడా ఉంది. మెత్తగా కూడా ఉన్నాయి. పాకం కూడా బాగుంది. అంతే ఫ్రెండ్స్, గులాబ్ జామున్ రెడీ అయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.